క్లీన్ చేసి మొత్తం కూడా గొయ్యి తీసి మెరక ఇలా గన్యాన్ని వేస్తున్నారండి కాలువ ఒడ్డున. ఎందుకంటే మన కృష్ణా నది వారం దగ్గర నుంచి కూడా మన పాత బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ వదులుతారు. ఈ వాటర్ తోనే ప్రతి రైతు కూడా వాటర్ పెట్టుకొని చాలకి పంటలు పండియాల్సి వస్తుందండి. అంతేకాదండి, మేము ఒక్కడమే కాదండి, పల్లెటూరులో బోర్కి మొత్తం కూడా అందరూ కూడా ప్రతి రైతు కూడా ఈ నీళ్లు పెట్టి పండించుకుంటాము. అదొకటే కాదండి, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పంటల టైం దగ్గరికి వచ్చేసింది కదండి, అందుకని చెప్పి కొంతమంది మళ్ళు పెడుతున్నారండి. ప్రస్తుతానికి ఇప్పుడైతే మళ్ళు పెడుతున్నారు, కొంతమంది ఎద పెడుతున్నారండి. ఈ మళ్ళు పెట్టింది కూడా ప్రతి రైతు కూడా రేపు వరి నాటుతారండి. ఎందుకంటే రైతు కష్టాన్ని మనం గుర్తించి ప్రతి రైతు కూడా కష్టపడి ఇలా పండిస్తున్నారండి. ఎందుకంటే ఎంతో మంది ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తాయండి. రైతు పండించే పంట ప్రతి ఒక్కళ్ళు కూడా మనం తినే ధాన్యం వెళ్ళిద్దండి. మనం రైతు పడే కష్టాన్ని గుర్తించండి అండి. ఓకే, థ్యాంక్ యూ.